Chairman of AICT South Central Regional Committee. And it's indeed flying with high colors. Vice Chancellor of J2H, our principal, heads of the departments, and the documentation. The right homework to give term papers. You have to show your own abilities. That's very important. Ireland, the opportunity with universities in the member of the university sincerely promise and declare that learning in fulfill the duties of the profession to which all of you to encourage Muskan Parnam. He got job in TCS at 9 lakhs LP का ब्रह्मांडమైన భవిష్యత్తు ఉంటుందని వారిని ఎంకరేజ్ చేసే ఉద్యోగాలు ఉంటుందేమో. నా సైజు నా స్టైల్ ఉంది, అది కొరకు అడాప్టెడ్ డాక్టర్గా చూసుకున్నారు. లక్కీలీ ఆ జాబ్ వచ్చింది. వాళ్ళ ఫాదరు రేడియో మెకానిక్, ఎన్నో కష్టాలు పడి ఆమె ఇది రూరల్ కాలేజెస్లో ఒక ఎగ్జాంపుల్ 569 ప్లేస్మెంట్ ఆఫర్ రావడం అనేది చాలా గొప్ప విషయం. రాష్ట్ర పరంగా చూస్తే 85% కాలేజీలు హైదరాబాదు రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్లోనే ఉన్నాయి. రూరల్ కాలేజీలో సర్వైవ్ అవ్వడము లేదు. సో ఈ ఒక భ్రమ అనేది రవికుమార్ గారు తీసేసి ప్లేస్మెంట్స్ కొరకు బాగా కష్టపడి పిల్లలకు వచ్చేటట్టు చూశారు. అండ్ ఇది 30వ సంవత్సరం బాగా కష్టపడుతున్నారు. సో మేము కూడా యూనివర్సిటీ పరంగా ప్రోత్సహించి జర్మనీతో కానీ వేరే దేశాల్లో ఎక్కడైతే మన పిల్లలకు జాబులు వచ్చే అవకాశం ఉన్నదో మేము మద్దతు చేస్తాం. ఉపకులపతి డాక్టర్ టి కిషన్ కుమార్ రెడ్డి గారు మన కళాశాలకు వచ్చి గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా విద్యార్థులకు పట్టాలు అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికి మరొకసారి జేపీఎన్సీ తరఫున ఆహ్వానం. వారు జాతీయ స్థాయిలో ఎన్నో పదవులు అనుభవించారు. ఏఐసిటి ఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలకు గతంలో 2 సార్లు వైస్ ఛాన్సలర్, ప్రస్తుతం జేఎన్టీ వైస్ ఛాన్సలర్. వారిని ఇక్కడికి రావడం వలన మాకు సంతోషం ఏంటంటే రూరల్ కళాశాలల యొక్క కష్టాలు మేము విద్యార్థులకు ఇస్తున్న నాణ్యమైన శ్రేష్టమైన విద్యను వారికి చూపించాలనే ఉద్దేశంతో కోరిన వెంటనే వారు వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక వారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పటిష్టమైన కళాశాలలు ఉన్నాయి, పటిష్టంగా ప్లేస్మెంట్స్ చేస్తున్నాయి, పటిష్టంగా విద్యార్థులకు చదువు చెప్తున్నారు, అదేవిధంగా పటిష్టంగా అడ్మిషన్లు అవుతున్నాయని వారు ఇక్కడ ప్రత్యక్షంగా చూసి వారు గతంలో కూడా ఎన్నోసార్లు మాకు సహకరించారు. రాబోయే రోజులు కూడా మాకు వారి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ, ముఖ్యంగా ఈ వారం రోజుల క్రితం వారిని హైదరాబాద్లో వారి ఛాంబర్లో కలిసినప్పుడు రవికుమార్ మీరు ఇంత కష్టపడుతున్నారు, జేపీఎన్సీకి ఒక అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొని వద్దాం. త్వరలో 13th జూలై నెక్స్ట్ మంత్ జర్మనీ నుంచి ఒక యూనివర్సిటీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మీరు టైఅప్ చేసుకోండి. ఆ టైఅప్ ద్వారా గ్రామీణంలో ఉన్న ఈ కళాశాలకు ప్రపంచ ప్రఖ్యాతి వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా వారు బేసికలీ మెకానికల్ ఇంజనీరింగ్ కాబట్టి వారికి మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ పట్ల మక్కువ ఎక్కువ. దానిలో భాగంగానే ఆ బ్రాంచ్లను స్ట్రెంథెన్ చేయడానికి మేము జర్మన్ యూనివర్సిటీస్తో 13th జూలై వీసీ గారి సమక్షంలో ఎంఓయూ చేసుకోబోతున్నాం. వారు ఇచ్చిన ఈ యొక్క సపోర్ట్కు మనస్ఫూర్తిగా వారికి జేపీఎన్సీ కుటుంబ సభ్యుల తరఫున, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు
వారు గతంలో విద్యార్థి దశలో మహబూబ్నగర్లో ఉన్నారు. వారి తండ్రి గారు ఇక్కడ రెవెన్యూలో పెద్ద అధికారిగా పనిచేశారు కాబట్టి మన జిల్లా మీద ప్రేమ ఉంది. రాబోయే రోజుల్లో కూడా జిల్లాలోని విద్యార్థులకు జేపీఎన్సీకి వారు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇచ్చిన మా గురువు జయపాల్ రెడ్డి గారు కాలేజ్ ఇప్పిస్తే అమ్మ సరస్వతి మాత నాకు ఈ శక్తిని ఇచ్చింది కాబట్టి ఈ సంతోషాన్ని, ఈ సక్సెస్ను నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నన్ను నమ్మి కళాశాలలో చదివిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను.